హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రష్మింది బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ బేబీ ఉత్సవం ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది చూసేసారు కదా. సో ఆ ఎపిసోడ్కి సంబంధించింది ఈ వీడియో. అందులో చాలా టెలికాస్ట్ చేయలేదు, ఎడిటింగ్లో కట్ చేశారు కదా. సో వాటి గురించి నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి అండ్ అలాగే నన్ను క్వశ్చన్స్లో కూడా అవే అడిగారు. సో ఏం టెలికాస్ట్ అవ్వలేదో అవన్నీ నేను చెప్తామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఏమేమి టెలికాస్ట్ అవ్వలేదో వాటి గురించి చెప్తాను అండ్ దెన్ ఆఫ్టర్ మీరు అడిగిన క్వశ్చన్స్ గురించి చెప్తాను. అయితే నాకు ఏవైతే గుర్తున్నాయో అవే చెప్తాను. మీరు అడిగిన అన్నిటికీ నేను చెప్పలేను, బికాజ్ నాకు చాలా నేను గుర్తు పెట్టుకోలేదు. ఎందుకంటే నేను షూటింగ్లో అంటే ఆల్మోస్ట్ అన్నీ నేను చూశాను. లాస్ట్కి శివాజీ గారు వచ్చింది అండ్ మాధురి గారు వచ్చింది, గీతా మాధురి గారు వచ్చినప్పుడు నేను లేను, మీద అన్నింటిలో ఉన్నాను. కానీ నేను షూటింగ్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ని కలిశాను కాబట్టి నేను ఆ హ్యాపీనెస్లో అన్నీ మర్చిపోయాను. సో అదొక్కటి నాకు గుర్తుండి అయితే ఫస్ట్ వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు, బేబీ జర్నీ అయితే టెలికాస్ట్ చేస్తారు. సో అందులో కొన్ని అంటే అది చూసిన తర్వాత వాళ్ళని రియాక్షన్స్ అడుగుతారు, అంటే మీకు ఏమనిపించింది అని చెప్పేసి. అందులో బన్నీ గారిది అయితే టెలికాస్ట్ చేశారు, రీతుది అడిగి మళ్ళీ వదిలేస్తారు కదా. సో ఆ రెండు టెలికాస్ట్ చేశారు అండ్ దాని తర్వాత తనుజ గారిని అడుగుతారు అండ్ దాని తర్వాత హరీష్ గారిని కూడా అడుగుతారు. తర్వాత ఇమాన్యువల్ని అండ్ ఇంకా కొంతమందిని కూడా అడుగుతారు, కాకపోతే అవి టెలికాస్ట్ చేయలేదు. అండ్ కంప్లైంట్స్ దగ్గరికి వచ్చినప్పుడు మాధురి గారు తనుజని కూడా తీసుకొస్తారు. తనుజ గారిని కూడా తీసుకొస్తే తనుజ గారు అంటే మాధురి గారి కంప్లైంట్ ఏంటి అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత నాకు మిస్ అయినట్లు అనిపించలేదు అని చెప్పేసి మాధురి గారు చెప్తారు. అప్పుడు తనుజ గారు ఆడియన్స్ని అడుగుతారు, నేను మిస్ అయినట్లు మీకు అనిపించలేదా అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఆడియన్స్ అందరూ ఎస్ అంటారు. సో అది ప్రాబ్లమ్ సాల్వ్. అండ్ దాని తర్వాత కళ్యాణ్ గారు గిఫ్ట్స్ ఇచ్చే సెగ్మెంట్ ఉంది అని అందరికీ తెలుసు కదా. సో అది కూడా టెలికాస్ట్ అవ్వలేదు. ఫస్ట్ వచ్చేసి ప్రియాంకకి ఇస్తారు, ప్రియాంకకి వచ్చేసి జాకెట్ ఇస్తారు. ఎందుకు అని అంటే ప్రియాంక ఈ మధ్య ట్రిప్స్కి ఎక్కువ వెళ్తుంది కదా, సో యూజ్ అవుతుంది అని చెప్పేసి జాకెట్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ శ్రీజ అక్కకి ఇస్తారు, శ్రీజ అక్కకి హ్యాండ్ బ్యాగ్ ఇస్తారు. ఎందుకు అని అంటే తనకి ఏమీ కలిసి రావట్లేదు కదా, సో దీనివల్ల అయినా కూడా కలిసి రావాలి, బ్యాగ్లో డబ్బులు మొత్తం నిండిపోవాలి అని చెప్పేసి శ్రీజ అక్కకి కళ్యాణ్ హ్యాండ్ బ్యాగ్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ తనుజ అక్కకి వచ్చేసి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, కాఫీ కప్, డైరీ అండ్ జీబ్ కాఫీ కప్ ఇస్తారు. ఎందుకు అని అంటే కాఫీ అంటే ఇష్టం కదా, సో అందుకని చెప్పేసి కాఫీ కప్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ తర్వాత డైరీ ఇస్తారు. డైరీ ఎందుకు అని అంటే డైరీలో తను గుడ్ అండ్ బ్యాడ్ అంటే నోట్ చేసుకుంటారు, గుడ్ అండ్ బ్యాడ్ అని చెప్పేసి డైరీ ఇస్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్కి జీబ్ ఇస్తారు. అని అంటే హౌస్లో చెప్తారు కదా, కళ్యాణ్ హౌస్లో చేసేటప్పుడు తనుజ గారు అదేంటో చాటతో ఆడుకుంటారు కదా, సో అప్పుడు చెప్తారు. సో ఆ స్టోరీ గుర్తుపెట్టుకొని అప్పుడు హౌస్లో నేను బయటకు వెళ్ళక కొనిస్తా అని చెప్తారు కళ్యాణ్. సో అది గుర్తుపెట్టుకొని మరి బయటకు వచ్చాక గిఫ్ట్స్ ఇచ్చారు. తర్వాత తనుజ ఏం మాట్లాడింది అనేది నేను లాస్ట్లో చెప్తాను. అండ్ మాధురి గారు చెక్ ఇస్తారు కదా, చెక్ ఇస్తారు. సో అది టెలికాస్ట్ చేయలేదు. అండ్ అలాగే చెక్ ఇచ్చిన తర్వాత 75,000 అనేది వాళ్ళు ఆర్ఫనైజ్కి, కళ్యాణ్ ఎప్పుడు వెళ్తారు కదా, సో ఆర్ఫనైజ్కి వాళ్ళు ఇస్తారు, అది కూడా టెలికాస్ట్ చేయలేదు. అండ్ తనుజ గారు కూడా అందులో అంటే ఆ గేమ్ కండిషన్లో ఆఫ్ అమౌంట్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఉంటుంది. సో ఆఫ్ అమౌంట్ తనుజ గారు కూడా ఆర్ఫనైజ్కి ఇస్తారు. అండ్ దాంతోపాటు ఇమాన్యుయల్ కూడా 25,000 ఆర్ సంథింగ్ అంతా నేను కూడా ఆర్ఫనైజ్కి ఇస్తాను అని చెప్పేసి చెప్తారు ఇమాన్యుయల్ కూడా. సో వీళ్ళు ముగ్గురు అయితే ఆర్ఫనైజ్కి అది చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కళ్యాణ్ డైలాగ్ చెప్తారు, అప్పుడు ఆడియన్స్ అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు. అది కూడా వేసింటే బాగుండేది, కొంచెం హైప్ వచ్చేదేమో అనిపించింది నాకు. ఇవైతే నేను నాకు తెలిసి అయితే ఇవి మిస్ అయ్యాయి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ ఎందుకు సాడ్గా ఉన్నాడు తనుజ కళ్యాణ్ పక్కన కూర్చునేటప్పుడు అని అడిగారు. యాక్చువల్లీ లైవ్లో అయితే ఏం సాడ్గా అనిపించలేదు, నార్మల్గా అనిపించింది. మించి ఇంకా నాకు ఏం అనిపించలేదు, ఏమీ సాడ్గా అనిపించలేదు.
అందరూ కళ్యాణ్ సాడ్గా ఉన్నారు అని అంటున్నారు, కానీ అలా ఏమీ లేదు సాడ్గా. యాక్చువల్లీ కళ్యాణ్ ఏ ఎక్స్ప్రెషన్ పెట్టినా కూడా నెగిటివ్ అవ్వడం కామన్. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్కైనా క్వశ్చన్ అడుగుతారు, ఒకవేళ హ్యాపీగా స్మైల్ ఇచ్చినా దానికి సాంగ్ మ్యూజిక్ వేసేస్తారు, దీనికైనా కూడా ఇదే చేస్తారు కదా. నెక్స్ట్ శివాజీ గారు కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పారు డీటెయిల్గా చెప్పారు. యాక్చువల్లీ నేను శివాజీ గారు వచ్చినప్పుడు లేను, నేను అప్పటికే గిఫ్ట్స్ ఇచ్చేసి వచ్చేసాను. నేను అది లాస్ట్ సెగ్మెంట్ అనమాట, శివాజీ గారు మాధురి గారు వచ్చినప్పుడు. సో వాళ్ళిద్దరు వచ్చినప్పుడు నేను లేను, ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. నెక్స్ట్ ఎపిసోడ్ బాగుంది, బట్ ఏదో స్పెషల్ మూమెంట్స్ మిస్ అయ్యామనిపిస్తుంది. నువ్వు వెళ్ళావుగా, అవి కొంచెం క్లియర్గా చెప్తావా? ఆల్రెడీ చెప్పాను, అవే నాకు తెలిసైతే నేనైతే అవే గుర్తున్నాయి నాకు మిస్ చేసినవని, ఇంకా మిగతావన్నీ నాకు తెలీదు. నిజంగానే ఎపిసోడ్ బాగుంది, ఇంకా ఇవి వేసింటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ జియో హాట్స్టార్లో రావడం లేదండి. యాక్చువల్లీ మేము చూసినప్పుడు ఇందాక నేను చూశాను, అప్పుడైతే వచ్చింది, ఒకసారి మీరు చెక్ చేయండి, వస్తుంది, రాకుండా అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ తనుజ కళ్యాణ్ గురించి ఏం చెప్పింది, కళ్యాణ్ తనుజ గురించి ఏం చెప్పాడు ప్లీజ్ చెప్పరా, లాస్ట్కి చెప్తానండి. అండ్ ఈరోజు తనుజ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఉన్న కప్పే నా కళ్యాణ్ ఇచ్చింది, నాకు తెలిసి అయితే అది కాదనుకుంటాను. నేను చూసిన దాని ప్రకారం అయితే నాకైతే అది కాదనిపిస్తుంది, ఎందుకంటే నా దగ్గరికి వేరే కప్ వచ్చింది, ఈ కప్ ఇచ్చాడు కళ్యాణ్ అని చెప్పేసి నేనైతే ఇదే అనుకుంటాను. నేనైతే పెడతాను, ఒకసారి మీరు చూడండి. నాకు తెలిసి అయితే ఇదే ఇచ్చారు, మరి అదినా ఇది అనేది నాకు కూడా కన్ఫర్మేషన్ లేదు. నెక్స్ట్ సూపర్, బట్ గిఫ్ట్స్ మూమెంట్ ఉంటే బాగుండేది. అవును, గిఫ్ట్స్ మూమెంట్ ఉంటే బాగుండేది. నెక్స్ట్ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ప్రియా అక్క శ్రీజ అక్క రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ ప్రియా అక్కని మాట్లాడమని అడుగుతుంది శ్రీముఖి అక్క, బట్ ప్రియా అక్క ఎమోషనల్గా ఫీల్ అయ్యి మాట్లాడదు. సో ప్రియా అక్క వాళ్ళు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. శ్రీజ అక్క థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తారు. నెక్స్ట్ తనుజ కళ్యాణ్ గురించి ఏం చెప్పిన మాటలు చెప్తాను. గిఫ్ట్ సెగ్మెంట్ గురించి చెప్పాను, ఆల్రెడీ నేను చెప్పాను. తనుజ ఏం మాట్లాడిందనేది నేను లాస్ట్కి చెప్తాను. అండ్ తనుజ ఈజ్ నాట్ చేంజ్, షీ ఈజ్ గివింగ్ సో మచ్ రెస్పెక్ట్ టు కళ్యాణ్. అవును, వాళ్ళిద్దరు చేంజ్ అయ్యారని ఎవరు అనలేదు కదండి, వాళ్ళిద్దరు సేమ్ హౌస్లో ఎలా ఉన్నారో అలానే ఉన్నారు అని చెప్పాను నేను కూడా. అంతకుముందు నా వీడియో చూడండి, అందులో కూడా నేను ఇదే చెప్పాను, ఇప్పుడు కూడా నేను ఇదే చెప్తున్నాను. వాళ్ళిద్దరు సేమ్ హౌస్లో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు, ఏం చేంజ్ లేదు. చూసాము చేంజ్ అనిపించింది డ్యూ టు థర్డ్ పర్సన్ వల్ల చేంజ్ అయ్యే అతనైతే కాదు, కళ్యాణ్ క్యారెక్టర్ అయితే అది కాదు, వేరే వాళ్ళు వచ్చింది చెప్పి విని అలా చేంజ్ అయ్యేదైతే కాదు. సో నాకు తెలిసి అయితే ఏం చేంజ్ అయినట్లు అనిపించట్లేదు నాకు. లాస్ట్లో తనుజ నెగిటివ్ గురించి చెప్పినవి వేస్తే కనీసం వాళ్ళ బాధ అయినా అందరికీ అర్థమయ్యేది. అవును, నిజంగానే అది వేసుంటే కొంచెం నెగిటివిటీ తగ్గేదేమో, కానీ వేయలేదు. మిమ్మల్ని చూసే అడ్మిన్ అందులో చాలా టైమ్స్ కనిపించారు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగానే నేను చాలాసార్లు కనిపించాను, నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు, ఇన్నిసార్లు నేనున్నానా, ఎడిటింగ్లో నన్ను తీసేయకుండా ఉంచారా అని నాకే నమ్మాలనిపించట్లేదు. యాక్చువల్గా నేను షూటింగ్కి వెళ్ళేసి వచ్చాక నేను ఏమనుకున్నా అంటే ఎడిటింగ్లో నన్ను తీసేస్తారు, నేను ఏమనుకున్నా అంటే మహా అయితే ఒక 1-2 టైమ్స్ వస్తానేమో, అంతకుమించి ఎక్కువ రాను, తీసేస్తారు ఖచ్చితంగా నన్ను అని చెప్పేసి అనుకున్నాను. నేను ఎడిటింగ్లో పోతాను అని అనుకున్నాను, కానీ నిజంగా చెప్పాలంటే ఆ ఎడిటింగ్ చేసిన ఆయనకైతే చాలా థ్యాంక్ యూ సో మచ్, నన్ను తీసేయకోకుండా ఉంచినందుకు. అది కూడా నాకు ఒక పర్టికులర్ సీన్ వల్ల నాకు ఇంకా చాలా బాగా నచ్చింది ఆ ఎడిటింగ్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎడిటింగ్ చేసిన వాళ్ళు, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్లీ డిసప్పాయింటెడ్ సిస్టర్, అసలు 1 వీక్ నుంచి చాలా వెయిట్ చేసాం, కానీ ఫుల్ డిసప్పాయింటెడ్. అయ్యో నిజంగానే అందరు చాలా వెయిట్ చేశారు, కొన్ని స్పెషల్ మూమెంట్స్ చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు కూడా. తనుజకి ఏం గిఫ్ట్ ఇచ్చాడు కళ్యాణ్ ఆల్రెడీ చెప్పాను కదా, కప్, డైరీ అండ్ జీబ్, అవి కూడా ఎందుకు ఇచ్చారో కూడా చెప్పాను, సో అవే ఇచ్చారు. నెక్స్ట్ హ్యాపీ ఫర్ కేటీ మ్యూచువల్స్, యా. నెక్స్ట్ 2 కళ్ళు సరిపోవు, సూపర్ కళ్యాణ్ తనుజ. అయ్యో బాగుంది, కానీ కళ్యాణ్ గిఫ్ట్స్ ఇచ్చింది కూడా వేయాల్సింది, డ్యాన్స్ కూడా రాలే కదా. కళ్యాణ్కి యాక్చువల్లీ సోలో పర్ఫార్మెన్స్ ఏమీ లేదు, సో గిఫ్ట్స్ ఇచ్చింది వేసుంటే బాగుండేది, ఇంకొంచెం హైప్ వచ్చేది, 1 మ్యాన్ షో అయిపోయేది అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ మాస్ ఎంట్రీ. నిజంగానే కళ్యాణ్ మాస్ ఎంట్రీ నాకు ఎంత నచ్చింది అంటే, అబ్బా
నాకు ఎపిసోడ్‌లో నచ్చినవి 2 సెగ్మెంట్స్. ఒకటి కళ్యాణ్ డాన్స్ ఏస్తాడు కదా మాధురితో. ఆ సాంగ్ మాధురి గారితోని డాన్స్ ఏస్తారు కదా కళ్యాణ్. అదైతే నేను ఇప్పటికీ ఒక 70 టైమ్స్ చూసాను. ఎంత నచ్చిందంటే నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ కళ్యాణ్ మాస్ ఎంట్రీకి అయితే నాకు రియల్లీ నాకు చాలా నచ్చింది అది. ఎందుకు అనంటే మీరు నన్ను సెల్ఫిష్ అనుకున్నా పర్లేదు, లేకపోతే ఇంకేమనుకున్నా పర్లేదు. నాకు ఎందుకు నచ్చింది అంటే కళ్యాణ్ మాస్ ఎంట్రీ వస్తాడు, కళ్యాణ్ వస్తాడు, దాని తర్వాత ఆడియన్స్లో నేను వస్తాను, కళ్యాణ్ వస్తాడు, ఆడియన్స్లో నేను వస్తాను, కళ్యాణ్ వస్తాడు, ఆడియన్స్లో నేను వస్తాను, అలా వస్తాడు. అంటే వాళ్ళకి తెలీదు నేను కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పేసి. కాకపోతే నాకు అదొక మంచి ఫ్యాన్ మూమెంట్ లాగా ఉంది. అంటే నా హ్యాపీనెస్ కనిపించింది. అంటే కళ్యాణ్ వస్తుంటే కళ్యాణ్ లైవ్లో చూసినప్పుడు నా హ్యాపీనెస్ ఎలా ఉంటుంది, ఒక ఫ్యాన్గా నేను ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనేది నాకు అక్కడ క్లియర్గా కనిపించింది. యాక్చువల్లీ నేను ముందు అనుకున్నాను, అబ్బా ఫోన్స్ ఎలా ఉంటే బాగుండేది, నా హ్యాపీనెస్ ఎలా ఉండేదో నేను లైవ్లో చూసుకునేదాన్ని, కొంచెం హ్యాపీగా అనిపించేది అలా చూసుకుంటే. అంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను కళ్యాణ్ని చూస్తే లైవ్లో అని నాకు అనిపించింది. కాకపోతే అక్కడ ఫోన్స్ ఎలా లేవు. నేను అనుకున్నాను వేస్తే బాగుండు, ఇదొక్క సీన్ వేసిన అంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అదొక్కటి వేసినా కూడా నేను చాలు అని అనుకున్నాను. కానీ ఎడిటర్ ఇంకెక్కువ వేసాడు. కాకపోతే నాకు ఆ సీన్ చాలా బెస్ట్ మెమొరీ. చాలా కట్ చేసినట్టున్నారు. అవును, చాలా కట్ చేశారు. నేను ఆల్రెడీ చెప్పాను. అవే నాకు తెలిసినవి అయితే అవే, నాకు తెలియనివి ఇంకా నాకు తెలియదు. హీ డిజర్వ్ మోర్ ఎలివేషన్ దాన్ అదర్స్, బట్ వీ ఆల్ దేర్ ఫర్ హిమ్. హ్యాపీ టు సీ యూ ఇన్ స్క్రీన్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. నేను స్క్రీన్లో కనిపిస్తున్నానని చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నాకు చాలామంది డిఎం చేశారు, అక్క మీరు బాగా కనిపిస్తున్నారు టీవీలో, అంటే స్క్రీన్ మీద మీరు బాగా కనిపిస్తున్నారు అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ కళ్యాణ్కి ఇంకొంచెం ఎలివేషన్ ఉండాల్సింది, అప్పుడు ఇంకా బాగుండేది. అప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ చాలా బాగుండేది. అండ్ మనం అందరం ఎప్పుడు కళ్యాణ్కి తోడుగా ఉంటాం కూడా. అండ్ నెక్స్ట్ నేను చూడలేదు బ్రో, జియో హాట్స్టార్లో రావట్లేదు, చాలా ట్రై చేశా. అయ్యో వస్తుంది కదా, వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. గిఫ్ట్స్ ఇచ్చిన సెగ్మెంట్ వేసి ఉండాల్సింది కానీ వేయలేదు. చూద్దాం, ఏమన్నా ఎక్స్ట్రా కట్స్ ఇస్తారేమో, అందులో వస్తుందేమో చూద్దాం. మీ ఫేస్ 1000 వాట్స్ బల్బ్ లాగా వెలిగిపోతుంది. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా 1000 కాదు, ఇంకేమన్నా ఎక్కువ ఉన్నా కూడా సరిపోదేమో, దానికన్నా ఎక్కువ నా ఫేస్ వెలిగిపోతుంది. నిజంగా నేను ఎక్స్ప్రెస్ చేయలేమని నా రోజు ఎంత హ్యాపీగా ఉన్నాను అని అంటే, మీరు ఎవరైనా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఒక సీన్లో పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, అప్పుడు నేను అంటాను నేను అక్కడ ఏం మాట్లాడుతున్నాను అని అంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది ఇలా డైరెక్ట్గా చూసేసరికి అని చెప్పేసి మాట్లాడతాను. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి, నా ఫేస్ మొత్తం రెడ్గా అయిపోతే నా ఐస్లో వాటర్ ఉంటాయి. నాకు కొంతమంది మెసేజ్ చేశారు, అక్క ఎందుకక్క ఏడ్చావు ఎపిసోడ్లో కనిపించింది, ఎందుకక్క ఏడ్చావు అని చెప్పేసి అడిగారు. రియల్గా నాకు అది హ్యాపీ టీయర్స్ వచ్చాయి, నాకే తెలీదు, నేను తెలియకుండా ఏడ్చేసాను ఆ రోజు. నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా నా ఫేస్ చాలా అంటే ఒక 1000 కాదు, ఒక 10,000, 1,00,000, ఇంకా వాటికన్నా ఇంకా పెద్దది ఏమైనా బల్బ్ ఉంటే దానికన్నా ఎక్కువ వెలిగిపోయింది. నెక్స్ట్ స్టార్టింగ్లో మీ గోల అదిరిపోయింది, కళ్యాణ్ ఫ్యాన్ బేస్ చూసి అందరూ షాక్ అయ్యారు. అవును, అప్పటికి ఇంకా ఎవరు రాలేదు, ఓన్లీ ఆడియన్స్ అండ్ అక్కడ సెట్ వాళ్ళు అండ్ సెలబ్రిటీస్ వచ్చారు. ఇంకా వీళ్ళు రాలేదు, వైల్డ్ కార్డ్స్ రాలేదు. సో సెలబ్రిటీస్ అందరూ షాక్ అయ్యారు కళ్యాణ్ ఎంట్రీ వచ్చినప్పుడు. అసలు ఆడియన్స్ మొత్తం కేకలు, ఫుల్ కేకలు పెట్టారు, ఫుల్ గోల చేశారు. నేనైతే వచ్చినప్పటి నుంచి కళ్యాణ్ వెళ్ళి కూర్చునేదాకా అరుస్తూనే ఉన్నాను. కళ్యాణ్ చూసినందుకు వెరీ హ్యాపీ. అవును, కళ్యాణ్ని చూసినందుకు చాలా హ్యాపీ. నేనైతే డైరెక్ట్గా చూశాను కదా, ఇంకెక్కువ హ్యాపీ. నిజంగానే ఎపిసోడ్లో కళ్యాణ్ కొంచెం స్క్రీన్ స్పేస్ ఇచ్చారు ఈసారి, కొంచెం హ్యాపీగా అనిపించింది నాకు కూడా. అసలు అన్నీ కట్ చేశారు, చాలా హోప్స్ పెట్టుకున్నాము. అయ్యో ఏం చేయలేం మనం ఇక. హాయ్ బ్రో, కళ్యాణ్ గిఫ్ట్స్ తనుజ, ప్రియా, శ్రీజ ఎపిసోడ్లో లేదు, ఎడిట్ కట్టెడా? అవును, కట్ చేశారు. నెక్స్ట్
గిఫ్ట్ ఇవ్వాలి ఎందుకండి డౌట్? ఇంతమంది వెళ్ళిన వాళ్ళని చెప్తున్నాం కదా గిఫ్ట్స్ ఇచ్చాడు అని చెప్పేసి, ఇంకెందుకు డౌట్? నిజంగానే కళ్యాణ్ గిఫ్ట్స్ ఇచ్చాడు తనుజకి, ప్రియాకి, శ్రీజకి, ఇవ్వకోకుండా లేడు. నెక్స్ట్ ఈడీ వేసిన డ్యాన్స్ కూడా కేటీ ఎందుకు చేయాలి వైబ్తో రియల్లీ సమ్ డిసప్పాయింటెడ్. నాకు అర్థం అవ్వలే. 360 degrees తప్ప ఇంకంతా బాగుంది. ఐఎమ్ హ్యాపీ. కళ్యాణ్కి స్క్రీన్ స్పేస్ కూడా ఉంది. అవును, కళ్యాణ్కి స్క్రీన్ స్పేస్ ఉంది. సో దానికి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ తనుజ ఎప్పట్లానే ఉంది, బట్ కళ్యాణ్లో ఏదో చేంజ్ కనిపిస్తుంది. కళ్యాణ్లో చేంజ్ కనిపిస్తుందా మీకు? నాకైతే ఏ చేంజ్ కనిపించలేదు. లైవ్లో నాకైతే ఏం చేంజ్ కనిపించలేదు. వాళ్ళ హౌస్లో ఎలా ఉన్నారో అలానే అనిపించింది. బట్ మీకు కనిపిస్తుంది ఎపిసోడ్లో అంటే అది మీరు చూసే విధానం మారి ఉండొచ్చు, లేదా కళ్యాణ్ ఏమైనా చేంజ్ అయి ఉంటే అది మంచిదే, మార్పు మంచిదే. కళ్యాణ్ మారడం మంచిదే. సో చేంజ్ అయినా నో ప్రాబ్లం. కళ్యాణ్ తనుజ పక్కన కూర్చోవడానికి వెళ్ళినప్పుడు ఎందుకు డల్గా ఉన్నాడు? అయ్యో, డల్గా ఏం లేడండి. లైవ్లో డల్గా ఏం లేడు, ఎపిసోడ్లో డల్గా కనిపించాడు. ఎందుకు ఫస్ట్ కళ్యాణ్ ఎందుకు డల్గా కనిపించాడు అంటే అక్కడ కళ్యాణ్ ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు, ఒక స్మైల్ ఇవ్వలేదు, ఒకటి ఏమి ఇవ్వలేదు, కాబట్టి మీకు డల్గా కనిపించాడు అంతే కదా. ఇప్పుడు స్మైల్ ఇచ్చాడు అనుకో మ్యూజిక్ వేస్తారు, స్మైల్ ఇవ్వలేదనుకో ఎందుకు సాడ్ అని అడుగుతారు. ఏదైనా కూడా మీరు వాడుకుంటారు కదా. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకోండి అంతే. ఇక అంతకు మించి మీరు ఇంకా క్వశ్చన్స్ అడగడం వేస్ట్. ప్లీజ్, మీరు వెళ్ళారు కదా, కళ్యాణ్ గిఫ్ట్ ఇచ్చింది అండ్ అయ్యో సారీ అండి, నా దగ్గర వీడియో లేదు, నేను ఫోన్ తీసుకెళ్ళలేదు, సో వీడియోస్ లేవు నా దగ్గర ఏమి. నాకు చాలామంది డిఎం చేశారు వీడియోస్ ఉంటే పోస్ట్ చేయండి అని, కానీ నా దగ్గర ఏం వీడియోస్ లేవు. కళ్యాణ్ ఇచ్చిన కప్ ఈరోజు స్టోరీలో పెట్టిందా? కాదు, నేను పెడతాను. అది నాకు తెలిసి అయితే అదే ఇచ్చింది. మరి అది కూడా కాదంటే ఏమి ఇచ్చారో నాకు తెలియదు. కుళ్ళు మొహాలు కళ్యాణ్ గిఫ్ట్. అయ్యో అలా అంటారా? కుళ్ళు మొహాలు కళ్యాణ్ గిఫ్ట్ ఇచ్చింది చూపియలే. అవునండి, కట్ చేశారు. అవును, కళ్యాణ్ గిఫ్ట్ ఇచ్చారు అన్నారు, నిజమేనా? టీవీ అండ్ హాట్స్టార్లో రాలేదు. టీవీలో హాట్స్టార్లో రాకపోతే అది అబద్ధం అయిపోతుందా? ఇంతమంది చెప్తున్నాం కదా నిజమే అని, నమ్మొచ్చు కదా. నెక్స్ట్ కళ్యాణ్ని ఎవరైనా అయ్యో అలా ఎందుకుంటారు? ఎవరైనా కూడా అక్కడ ఏ కంటెస్టెంట్ అయినా కూడా వేరే వాళ్ళని పొగిడినప్పుడు హ్యాపీగానే ఉన్నారు. ఎవరు హ్యాపీగా లేకుండా అయితే లేరు, అలా ఉండరు కూడా. నెక్స్ట్ గిఫ్ట్ సెక్షన్ కట్ చేశాడు. అవును, గిఫ్ట్ సెక్షన్ కట్ చేశారు. అది వేసుంటే నిజంగానే బాగుండేదేమో. నెక్స్ట్ ఏదో సర్ప్రైజ్ ఇచ్చాడు ఎపిసోడ్లో చూడమన్నారు కదా, ఏం లేదు. ఏంటి ఆ సర్ప్రైజ్ చెప్తారా? కళ్యాణ్ సర్ప్రైజ్ ఇచ్చింది ఏంటి అంటే గిఫ్ట్స్ ఇచ్చాడు ప్రియా అక్కకి, శ్రీజ అక్కకి, తనుజ అక్కకి. సో అదే సర్ప్రైజ్. ఆల్రెడీ నేను ముందు చెప్పాను ఏం గిఫ్ట్స్ ఇచ్చారు అవన్నీ అని. తనుజ గారు ఏం మాట్లాడారో అది లాస్ట్కి చెప్తాను. అండ్ తనుజ కళ్యాణ్ గురించి మాట్లాడింది అన్నారు కదా, అది ఏంటో వాళ్ళ ఎపిసోడ్లో రాలేవయి అసలు. చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఏం చెప్పింది? అమ్మో, ఏంటి ఇన్ని క్వశ్చన్సా? మొత్తం అవే క్వశ్చన్స్. తనుజ గారు ఏం చెప్పారు కళ్యాణ్ గురించి, తనుజ గారు ఏం చెప్పారు కళ్యాణ్ గురించి, ఎమోషనల్ అయ్యారా అని అడుగుతున్నారు. నాకైతే ఎమోషనల్ అయినట్లయితే ఎక్కడ అనిపించలేదు. అంటే కొంచెం ఏమన్నా వాళ్ళ అక్కడ దగ్గర నుంచి చూస్తే ఎమోషనల్ అనిపించిందేమో, కానీ మేము లైవ్లో కొంచెం దూరంగానే ఉంటాం కాబట్టి నాకైతే ఏమనిపించలేదు ఎమోషనల్ అయినట్లు. అండ్ చెప్తాను తనుజ గారు ఏం చెప్పారో కళ్యాణ్ గురించి చెప్తాను. ప్లీజ్, మీరు టీకి గిఫ్ట్ ఇచ్చినవి ఉంటే పెట్టండి ప్లీజ్. ఎపిసోడ్లో లేపేశారు. సారీ, నా దగ్గర గిఫ్ట్స్ ఇచ్చినవి అయితే ఏమీ లేవు. ఎపిసోడ్లో లేపేశారు అంటే ఏం చేయలేము మనం. నా దగ్గర అయితే ఏ వీడియో ఆర్ పిక్స్ కానీ అలాంటివి అయితే ఏమీ లేవు. అక్క బీబీ ఉత్సవంలో మిస్ అయినవి చెప్పవా? ఆల్రెడీ చెప్పేశాను అవే మిస్ అయినవి. కళ్యాణ్ షో, అవును నిజంగానే ఆ గిఫ్ట్స్ ఇచ్చే సెగ్మెంట్ కూడా పెట్టుంటే అప్పుడు 1 man షో అయిపోయేది, బాగుండేది. ఇంకా నెక్స్ట్ అసలు గిఫ్ట్ సెగ్మెంట్ లేదు, ఇంకా కళ్యాణ్ గురించి మాట్లాడింది లేదు. గిఫ్ట్ సెగ్మెంట్ కట్ చేశారు. బట్ నేను చెప్పాను
అవే గిఫ్ట్స్ ఇచ్చాడు కళ్యాణ్ గారు అయితే అందరికీ. తనుజ గారు ఏం మాట్లాడారో చెప్తాను, ఒక 5 మినిట్స్ మ్యాక్స్. మీ హ్యాపీనెస్ మీ ఫేస్లో కన్నా మీ ఐస్లో చాలా బాగా తెలుస్తుంది. నిజంగా నా ఫేస్లో చాలా తెలుస్తుంది ఆ హ్యాపీనెస్. ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేను నిజంగా దానికి వర్డ్సే లేవు, కానీ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా గురించి మెసేజ్ పెట్టినందుకు. అందరూ అంటే అక్కడ కట్ అయినవి చెప్పండి, అవి చెప్పండి, ఇవి చెప్పండి అంటే మీరు ఒక్కలే నా గురించి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్ సెక్షన్ మిస్సింగ్, యా అవును. బీబీయూలో మెయిన్ కంటెంట్ మిస్ చేశారు కళ్యాణ్వి, అవును మిస్ చేశారు. కళ్యాణ్ తనుజవి చాలా మూమెంట్స్ కట్ చేశారంట కదా, నిజమేనా? అవి ఏంటో ఒక వీడియోలో పెట్టండి. యా అవును, తనుజ కళ్యాణ్వే కాదు అంటే కళ్యాణ్వి గిఫ్ట్ సెగ్మెంట్ కట్ చేశారు. అది ఉంటే ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయాయి, అది ఒక్కటి కట్ చేశారు. మీరు వెళ్ళారు టెలికాస్ట్లో మిస్ అయినవి స్టోరీస్లో ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు కదా. వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు అని చెప్పేసి నేను స్టోరీలో పెట్టలేదు. ఇప్పుడు చెప్పాను కదా స్టార్టింగ్లో నేను, అవే మిస్ అయినవి అయితే. అసలు టీ ఏం చెప్పింది కే గురించి, ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్పండి, ఏం కట్ చేశారు ఎపిసోడ్లో అని. ఓకే, మొత్తం లేపి అలా తిట్టకూడదండి. ఏం క్లిప్స్ మిస్ అయ్యాయి చెప్పవా? చెప్పాను ఆల్రెడీ అక్క. ఇప్పుడు జనాలకి నీ అవసరం ఉంది ప్లీజ్ అంటే ఓన్లీ ఇప్పుడు ఆ ఎపిసోడ్లో అవి మిస్ అయ్యాయి కాబట్టి నా అవసరం ఉంది, లేకపోతే లేదు కదా. నిజంగా మీరు కూడా అందరిలాగానే చాలా కట్ చేసేసారు అనిపించింది. అవును కట్ చేసేసారు. చెప్పినప్పుడు ఎమోషనల్ అయ్యారా? కళ్యాణ్ గురించి చెప్పినప్పుడు ఎమోషనల్ అయ్యారా? ఎవరు ఎమోషనల్ అయ్యారు అంటే ఎవరయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారు మీరు. నేనైతే అవ్వలేదు, వేరే ఇంకెవరైనా అయ్యారేమో నాకు తెలియదు. ఇవే క్వశ్చన్స్ అయితే ఇక అంతే. ఇప్పుడు మెయిన్ టాపిక్ కళ్యాణ్ గురించి తనుజ గారు ఏం చెప్పారు అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. నేను చెప్తాను. తనుజ గారు ఏం చెప్పారంటే కళ్యాణ్ గురించి అంటే, నాకు బయట ఎక్కువ ఫ్రెండ్స్ లేరు, నాకు హౌస్లో ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ దొరికారు అండ్ అలాగే కొంతమంది ఫ్రెండ్స్ దొరికారు. నేను ఆ మెమోరీస్తోని బయటికి వచ్చాను, బయటకు వచ్చి చూస్తే మాత్రం నేను చాలా ఫీల్ అయ్యాను అని చెప్పారు. వాడిని నేను చాలాసార్లు అడిగాను, నీకు ఎందుకు నేనంటే అంత ఇష్టం, ఈ కొన్ని మంత్స్లోనే నేనంటే ఎందుకు నీకు అంత ఇష్టం అని అంటే అది చెప్పేది కాదు అని చెప్పేసి చెప్పేవాడు. కానీ ఇప్పుడు అర్థమయ్యింది నాకు, నాకు వాడికి నేనంటే ఎంత ఇష్టమో, వాడికి నేనంటే ఎంత రెస్పెక్టో నాకు కూడా వాడంటే అంతే ఇష్టం అండ్ అంతే రెస్పెక్ట్ ఉంది అని చెప్పాడు. నాకు వాడితో ఏమైనా షేర్ చేసుకోవాలన్నా, పిక్స్ పోస్ట్ చేయాలన్నా కూడా అన్ని బయట ఉన్న సిచ్యువేషన్స్ చూసి ఆగిపోతున్నాను అని చెప్పాడు. వాడేంటో నాకు తెలుసు, నేనేంటో వాడికి తెలుసు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను వాడిని వదలను, ఎప్పుడు లైఫ్ లాంగ్ నేను వాడికి తోడుగా ఉంటాను అని చెప్పారు. ఎప్పుడు లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటాము, ఇప్పటి నుంచైనా మీరు నెగిటివ్ చేయడం ఆపండి అని చెప్పారు. ఆపండి, మా లైఫ్ మమ్మల్ని బ్రతకనివ్వండి, మేము మా లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నామన్నారు. అండ్ ఇంకొకటి, టెలికాస్ట్ అయిన తర్వాత నన్ను అడుగుతున్నారు చాలామంది, తనుజ గారు ఏడుస్తూ వెళ్ళిపోయారంట కదా, కళ్యాణ్ వెళ్ళి తీసుకొని వచ్చాడంట కదా అంటే, లేదండి కళ్యాణ్ వెళ్ళి ఏం తీసుకొని రాలేదు, తనుజ గారు ఏమి ఎమోషనల్ అయి వెళ్ళిపోలేదు. షూటింగ్ అయిపోయిన తర్వాతనే తనుజ గారు వెళ్ళిపోయారు, కానీ మళ్ళీ షూటింగ్ ఉంది అని చెప్పేసి పిలిచారు, సో వచ్చారు, అంతేకాని ఏమీ వెళ్ళిపోలేదు. తనుజ గారు షూటింగ్ అంతా అయిపోయేదాకా ఉన్నారు, ఏమీ ఎమోషనల్ కూడా అవ్వలేదు, కళ్యాణ్ వెళ్ళి తీసుకొని రాలేదు. నాకు వచ్చిన క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ చేశాను. అండ్ అలాగే మీకు ఇంకేమన్నా ఆన్సర్స్ కావాలంటే అడగండి, కానీ నాకు గుర్తుంటేనే చెప్తాను, నాకు గుర్తు లేకపోతే నేను చెప్పలేను, బికాజ్ నాకు అసలు ఏం గుర్తులేదు. ఇది కూడా నేను చాలా గుర్తు తెచ్చుకొని, అండ్ నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి అండ్ చాలా అంటే నాకు ఈ పేజ్ వల్ల హార్ట్కి దగ్గరైన వాళ్ళు చాలామంది అడిగారు నన్ను, అక్క చెప్పండి అక్క, మీరైనా చెప్పండి కొంచెం నా కోసం ఏం చెప్పండి అది ఇది అని అంటే, అప్పుడు నేను వీడియో చేయాలి అని ఫిక్స్ అయ్యాను, అందుకని వీడియో చేస్తున్నాను. లేకపోతే అసలు నేను ఆ రోజు క్వశ్చన్స్ అడిగినా కూడా చేయొద్దు అని అనుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అందరు చెప్పేస్తున్నారు కదా, ఇంకా ఏముందిలే అందరికీ తెలిసినవే కదా అన్నట్లు నేను లైట్ తీసుకున్నాను. కానీ నాకు ఆల్మోస్ట్ ఒక తమ్ముడు మెసేజ్ చేస్తున్నాడు డైలీ, అక్క
అక్క వీడియో 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 అని తమ్ముడు మార్నింగ్ నుంచి నైట్ వరకు నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నాడు. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను, లేకపోతే అసలు చేయకపోయేదాన్ని. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలుసు కదా ఏంటి, ఏం గిఫ్ట్ ఇచ్చాడు, అక్కడ ఏం జరిగింది, ఏం మాట్లాడింది తనుజక్క అని చెప్పేసి అందరికీ తెలుసు. సో అందుకని నేను చేయొద్దు అని అనుకున్నాను, కానీ నా తమ్ముడు కోసమే ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు సెటిల్ అంటే, వాళ్ళు నిజంగానే మంచిగానే ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ లైఫ్స్లో. వాళ్ళు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ బడ్డీస్లా ఉన్నారు. మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే నేను అన్నిటికీ ఆన్సర్ చేశాను, అండ్ నాకు తెలిసినవి అయితే నేను చెప్పాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, అండ్ అలాగే నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ అంతే ఇంకా ఓకే బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.